హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు ఒక మంచి ఆయిల్ ప్రిపరేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మెంతులు, కొంచెమేమో ఉసిరికాయ, కొంచెమేమో అలోవెరా, ఇంకనేమో మందార ఆకులు, ఇంకా కొంచెమేమో కరివేపాకు, కొంచెం ఆయిల్ హీట్ అయినాక వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది కొంచెం హీట్ అయినాక వేసుకుంటే ఇమీడియట్లీగా కొంచెం కిందకి వెళ్తుంది అనమాట. నేను అట్లా వేయలేదు. సో కొంచెం బాయిల్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట, మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది, అంతా మొత్తం కిందికి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. మనం వేసింది మొత్తం ఇట్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ని కూల్ చేసుకున్నాక మనం ఒక కంటైనర్లో దాన్ని వడబోసుకోవాలి. వడబోసుకొని మంచిగా వడబోసుకున్న తర్వాత అది ఏంటంటే మనం డైరెక్ట్గా బాటిల్లో వేయలేం కాబట్టి ఇట్లా కంటైనర్లో వేసుకుంటే చాలా బెటరు. సో తర్వాత మనం ఆయిల్ ఎలా పెట్టుకోవాలి అంటే కొంచెం తీసుకొని ఇందులో నేను విటమిన్ ఈ క్యాప్సూల్ కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మంచిగా మనకి హెయిర్ని థిక్గా చేస్తుంది, మంచిగా రాలిపోకుండా చేస్తుంది. సో నేను ఒక బౌల్లో మంచిగా క్లాత్ తీసుకొని మంచిగా అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను అన్నమాట. సో మంచిగా ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు మంచిగా మసాజ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మీరు తలస్నానం చేసేస్తే చాలా బాగుంటుంది. ఊడదు, ఏమి చేయదు, కొంచెం బెటర్ అనుకోండి. ఇప్పుడు ఉన్న దీంట్లో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. బై బై ఫ్రెండ్స్.